చెప్పేసి ఇలాంటి రాజకీయ కార్యాలు ఎక్కువ చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాను. ఓ జగదంబా మాతాకి మల్లన్న భగవానికి ఈరోజు మా యొక్క సంఘానికి వచ్చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నా స్నేహితులందరికీ కూడా స్వాగతం ఎత్తున మేము జరుపుకోవడానికి మా ముఖ్యంగా శ్రీనాథ ఈ సంఘ భవన నిర్మాణం కోసం ఆయన సేవలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన నిలిచుకున్నవాడు. అలాగే ఈ యొక్క సంఘానికి అప్పుడు మా దత్తాగారు కూడా చాలా మాకు హెల్ప్ చేసిండు. గడుగు మాకు కూడా మేము ఎప్పుడు కూడా మాకు పిలిచినాం. ఆయన లేకుంటే ఈ సంఘం ఇక్కడ ఉండదు. అందుకే మేము పెద్దలందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ప్రతి సంఘాలు అందరూ కూడా ఏదో డబ్బులు జమ చేసుకొని ఏదో మేము ఇంత ఉన్నది మా దగ్గర చూపించుకుంటారు. కానీ ఇక్కడ మా విన్నాను కదా, ఆయన ఎవరన్నా చనిపోతే 10,000 రూపాయలు మా ఇంటికి రూపాయలు 4,000 రూపాయలు 3,000 రూపాయలు మొదటి తిరిగి బహుమతి ఎండ నుంచి వచ్చిన మనిషికి నీడలు ఎలా ఇస్తుందో ఒక వాన పడినప్పుడు చెట్టు మీద
పెద్దలన్న గారిని. కాబట్టి అలాగే మేము మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వినాయక చేసిన పెద్దలు నాయకుడు శివీరన్న గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి స్వాగతం పలుకు. అలాగే రైతు కమిషన్ సభ్యులు గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి ఐశ్వర్య గారు, పిసిసి సెక్రటరీ రత్నాకర్ గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ జయ మహేష్ గారు, సెంట్రల్ రైల్వే చైర్మన్, అలాగే ఇక్కడ విచ్చేసిన శిబిరం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే దాదాపు 15 ఏళ్ల పాటు నుంచి మనం శ్రమించి ఇంత మంచి చక్కటి భవనం కట్టుకున్నందుకు దీనికి ఫండ్స్ ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలు ముందుగా ధర్మపురి శ్రీనివాస గారు కాలేజ్, దాని తర్వాత ఇంతకుముందు గడుపుగంగాధర్ గారు నగేష్ రెడ్డి ఏం చేసింది, నగేష్ రెడ్డి గారు చాలా చేసారు మాకు. ఎందుకంటే ఇలా రవీందర్ రెడ్డి అనే ఒక ట్రాక్టర్ కిరాయిదారులు వాటి పేరు మ్యూటేషన్ చేసుకున్నాడు. మ్యూటేషన్ చేసుకుని స్థలంతో వాళ్ళ పిల్లల్ని కబ్జా చేసుకుంటే వాళ్ళ ఇంటికి మా సోదరులందరూ పోయి వారి కనిపించకుండా ఉన్న ఎంతోమంది కూడా కనిపించకుండా ఎంతో మంది కూడా మన కుటుంబ సంఘం ఈరోజు ఈ స్థాయిలో నిలబడంటే చాలా మంది కృషి చేశారు. అంటే పేరు పేరున వాళ్ళందరికీ ఇక్కడ లేకున్నా ఉన్నా సీనన్న మనం అంటే లేకున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా కుటుంబ సంఘం పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, షబీర్ అలీ గారికి అడిగిందే తడవుగా ఆయన మన భవన నిర్మాణానికి 15 లక్షల రూపాయలు ఒకేసారిగా గ్రాంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే లోపల హాల్లో అవన్నీ నిర్మాణం చూసినాక చాలా చక్కగా ఉంది. మీరు ఇంకా ఏమైనా ఫండ్స్ అవసరం ఉంటే చెప్పు, మళ్ళీ శాంక్షన్ చేస్తానని ఆయన ప్రేమ గుణం దాతృత్వ గుణం చాటుకున్నందుకు మరోసారి శబీరన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మా కుల సభ్యులు ఒకరు పేట వెంకటి గారిని మాట్లాడుతుంది. దానికి తోడు మేము కాకరానిస్తాం వేణుకాక ప్రభుత్వంతో రైలుకు ఎట్లా ఇంజన్ ముందుంటుందో, డబ్బాలు ఎట్లుంటుంటాయో ముందు ఇంజన్గా ఉండి అనిపించిన వేణుకాక గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా కుటుంబ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మా ముఖ్య అతిథి షబీరన్న గారు ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసి ఈ ఇనాగ్రేషన్ చేసినందుకు మా సంఘం తరఫున అందరి నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న మీరు ప్రోత్సహించారు, చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మాకు ఎట్లాంటి అవసరం ఉన్నా కానీ మీరు మాకు ప్రోత్సహించాలా, మీ ఎమ్మట మేము ఉంటాము. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈ టైంలో ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ మా ఆత్మీయులకు మన్నించి, ముఖ్యంగా ఏంటంటే మేము 2004 వరకు ఎంతో ఆలోచనలో పడి ఉంటుంది. ఏంటి మా కుటుంబ సంఘం, మా కుటుంబంలో 50-60 సంవత్సరాలు స్థానికంగా ఉన్న వ్యక్తులు కానీ మాకు ఉండేటానికి లేదు, సంఘం అనేది లేదు. ఎట్లా అనే మూమెంట్లో పట్ల అప్పుడే కేశవేల్ గారు ముందుకు వచ్చి ఇప్పుడు మా ముందర లేని సీనన్న గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను తీసుకొచ్చి, అన్న మీ సహాయ సహకారం ఉంటే మేము చిన్నగా ఒక స్లాబ్ వేసుకుంటామని అడిగినందుకు ఎందుకైన సహకారానికి ఎప్పుడు ఉందని కుటుంబ షూరిటీ ఇస్తేనే తీసుకుంటాము. షూరిటీ ఇవ్వాలంటే మా కుటుంబ సంఘానికి షూరిటీ ఇచ్చడానికి ముందుకు వచ్చిన అప్పటి వ్యక్తి ఏమైనా మీ కుటుంబ సంఘానికి నేను షూరిటీ ఇస్తున్నా, మీరు ఎవరు అప్పులు కావాలో తీసుకోండి అన్న మూమెంట్లో అప్పులు తీసుకున్నారు. ఆ సంవత్సరంలో 100% అప్పు తీర్చడం జరిగింది. అంటే మీ కుటుంబ యాదవులు ఇంత కట్టుబడి ఉంటారు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. మేము కూడా మీ శివరన్న గారికి ఒకటే అన్న, గతంలో కూడా మేము సీనియర్ ఉంటుంది, ఆయన లేని కొరత తీర్చడానికి మా శివరన్న వల్ల వచ్చి మా ముందుగా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, ఇక్కడ నుండి అన్న మేము ఉన్ని పత్తి అంటే సహజంగా దారం ముడి వేస్తే ఎట్లా ఉంటామో మేము ఏమంతో స్నేహం చేసినా అంత గట్టిగా చేస్తామన్నా అని మా మీరెందరూ మీ సహాయ సహకారాలు కావాలి. మీతోటి మా సంఘం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. సభ్యులు, అమ్మలు, నా అక్క చెల్లెళ్ళు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ
శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మిత్రులు నాగేశ్వర రెడ్డి గారు కానివ్వండి, రత్న గారు కానివ్వండి, మల్లేశ్వర భక్తులకు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కుటుంబాలకేంటి కేశవేణు ఉన్నాడు, కేశవేణు అన్నీ చేస్తున్నాడు అని. కేశవేణు ఎంతమంది నాయకుల దగ్గర ఎంతమందిని ప్రాధేయపడి మా కుటుంబ సంఘం చాలా వెనుకబడి ఉన్నది. కుటుంబ సంఘం యొక్క స్థలము నిజామాబాద్ పట్టణంలో ముఖ్యమైన ప్రాంతంలో ఉన్నది. ఆ యొక్క సంఘానికి మీరు నిధులిస్తే మా కుటుంబ సంఘం ఒక రూపురేఖలు మారుతాయని ఆ రోజు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారితో మాట్లాడి మొట్టమొదటిసారిగా మరి దానికి నిధులు తీసుకురావడం. ఆ రోజుల్లో రత్నాకర్ ఏడైతే ఆయన చక్రం తిప్పేవాడు కనుక పెద్దలు శ్రీనివాస్ గారిని వీరిద్దరు కలిసి ఒప్పించి దీనికి నిధులు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. కుటుంబ సంఘం అనగానే గుండస్వామి గారు మా బావగారు ఇక్కడున్న చాలా ఆప్యాయతగా పనిచేసే గుండస్వామి గారికి అయిననే ఆప్యాయతగా ఉంటుంది. అంటే ఆయన నోటికెళ్ళి ఊసిపడ్డట్టు కేశవేణి గారు చాలా చక్కగా తీయని మాటలు, నిధులు తేవాలంటే ఆశామాషి కాదు, ఒక నాయకుడి దగ్గర పోయి ఒప్పించి మెప్పించి తేవాలంటే ఆశామాషి కాదు. వేణు గారు వారు ఎంత సౌమ్యుడిగా ఉంటాడో మరి ఒకటి కారణ ఈ దేశ చరిత్రలో కూడా జాతికి చెందిన వ్యక్తి, మీ కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తి, ఒక నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అర్బన్లో 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నడిపిస్తూ ఉన్నాడంటే మీ కుటుంబ సంఘానికి, మీ కుటుంబాలకు ఎంత ఔన్నత, ఎంత గొప్పతనమో అనేసి ఈ సందర్భంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లవేళలా మరి ఈ కుటుంబ సంఘ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ఆశీస్సులతో మరి మీకు సంబంధించిన వ్యక్తిని 15 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాడంటే చక్కని కోఆర్డినేటర్లందరినీ కలుపుకొని పోతున్నాడు. అటువంటి తరుణంలో మరి నిధులు తీసుకురావాలన్నప్పుడు ప్రతి సంఘం నుంచి ఒక 50-60 మంది పోయి ఒక నాయకుడిని కలిసి అయ్యా మాకు నిధులు కావాలి సంఘానికంటే ఆ నాయకుడు మరి ఆ సందర్భంగా ఇస్తాను అని ఒప్పుకుంటాడో ఒప్పుకుండా పరిస్థితులు వేరు. కానీ వేరు మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని తిప్పకుండా సంబంధాలున్న నాయకుడిగా నాయకుల దగ్గరికి వెళ్ళామనే తడువుగా మరి ఈరోజు నిధులన్నీ తీసుకొచ్చి స్థాయికి తీసుకొచ్చినారంటే మీ సంఘానికి మరి వేరుకు మీరు ఒకరికొకరు ఉన్నపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు షబీర్ గారు ఈ ప్రాంతానికి మరి వారు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి జిల్లాలో అందరికీ పరిచయాలు అంతకుముందు యువజన కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా మరి ప్రెసిడెంట్గా ఉండి తద్వారా మనం ఆశీర్వాదిస్తామని ఇంటికి రావడం దురదృష్టం. మరి మనకు చక్కని నాయకుడు ఓడిపోయాడు. ఓడిపోయినా కాన్సెన్స్ని వదిలిపెట్టకుండా ఏ జాతి వారు వచ్చినా కాకుండా మీరు అడిగిన తడుపాటిస్తాం. ఇప్పుడే వెనుగారు చెప్తా ఉన్నారు 15 లక్షలు ఇచ్చి, అది గొప్ప మనసు. ఆ 15 కాకుండా ఇంకా తగ్గబడితే చెప్పండి ఇస్తానని చెప్తున్నాడు. మనం అడిగితే కూడా నాయకుడి సందర్భంగా మరి పెద్దలు షబీర్ గారు అడగక ముందుగానే తగ్గబడితే చెప్పు ఇంకా ఇస్తున్నాడంటే ఆయన ఔన్నత్యాన్ని మనకు 2 చేతులతో నమస్కరించాల్సిన అవసరం ఎంతైతే సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి భవిష్యత్తులో మీ యొక్క సంఘాన్ని ఇదే విధంగా 10,000 పంపిస్తున్నామని అది చక్కని నిర్ణయం. విద్యార్థులకు కూడా ఏదైనా పేద విద్యార్థులు మీ కులానికి సంబంధించిన వారు ఉంటే వాళ్ళని చదివించడానికి కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని కుటుంబాలను చదివించలేని పరిస్థితిలో చదువులకు దూరం అవుతారు కనుక కేవలం మీ కమిటీకి సంబంధించిన వారిని చదివించే విధంగా మరి వేణు గారు కృషి చేసి ముందుండాలని కోరుకుంటూ ఇదంతలో కూడా 1000 రూపాయలు సభ్యులు ఇస్తున్నారంటే చాలా గొప్ప సంఘం ఇది. మరి ఈ నిజామాబాద్లో చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళ అడ్డవారికి తెలిసి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా వాళ్ళ కమిటీ కూడా. కానీ కావాల్సిన షోరూమ్ లాగా ఉంది ఈ సంఘం. ఈ సంఘంలో చక్కగా పెళ్లి చేయొచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఈ సంఘంలో మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తే మీ కులానికి సంబంధించిన కుల సభ్యుడికి ఒక రేటు, ఇతర కులానికి సంబంధించిన ఇంకో రేటు పెట్టవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే మన వాళ్ళు చాలా మధ్యతరగతి కుటుంబాలు, చాలా చిన్న స్థాయి కుటుంబాలు కనుక వారికి అవకాశం ఇచ్చినట్టుంది. కనుక దయచేసి ఆల్టర్నేట్గా కార్యక్రమాలు చేస్తూ మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కడైనా మీకు జాగ్రత్త చెప్పండి. షబీర్ గారు షబీర్ రెడీ ఉన్నారు. అక్కడ కూడా కొంత సంఘాలు కట్టుకోండి, వారి మొత్తం చెప్పాడు కనుక దయచేసి ఎప్పటికీ మీ ఆశీర్వాదం పెద్దలు షబీర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాను కోరుకుంటూ నేను మొదటి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు
చనిపోయిన వాళ్ళకు 10,000 మేము ఇస్తున్నాం. దానికోసం విద్యార్థులకు సాయం చేస్తున్నాం. అలాగే విడోస్ ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా మీరు సాయం చేస్తున్నారు. ఇలాంటి చక్కగా పనిచేసిన వాళ్ళకు నా తరఫు నుంచి రూపాయలు ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళి తీసుకొచ్చి 10 కోట్ల ఇచ్చిన. కానీ చాలా సంఘాలు కంప్యూటర్స్ ఎస్సీ మానవ సంఘం అది కూడా రవి మా కార్పొరేటర్ కంప్లీట్ చేసినారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నిధులు వచ్చినాయి. ఇప్పుడు 400 నిధులు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో 294 అభివృద్ధిలో మీకు 7,000 కొత్త కమిషన్స్, నల్ల కమిషన్, రూపాయికే కమిషన్. దాంతో సహా ఇంటర్నల్ 70 కిలోమీటర్ 170 కిలోమీటర్ అంటే ఇది హైదరాబాద్ పోయినంత దూరంలో నిజామాబాద్ అంతా చుట్టుపక్కల కొత్త కాలనీలను కానీ సెలవు వేసి నల్ల నీళ్ళు ఇంటికి వచ్చే విధంగా చేశారు. అలాగే డ్రైనేజీలో కూడా డ్రైనేజ్ అప్పుడు సీనియర్ సగం ఆయన డ్రైనేజ్ కూడా 94 crores రూపీస్ డ్రైనేజ్ తీసుకొస్తున్నాం. తర్వాత టిఫిన్కు ద్వారా 60 వార్డులకు 60 కోట్లు తెచ్చినాం. దాంట్లో ఎక్కడెక్కడ మోడీ కట్టుకుంటారు, ఎక్కడ సిమెంట్ రోడ్డు కావాలో, ఎక్కడ చిన్న ఎలక్ట్రిసిటీ కంపాలు ఉంటే జరుపుకొని రోడ్డు వైడ్నింగ్ చేసుకోవాలంటే దానికి ఇప్పుడు స్టీమర్స్ తయారైతున్నారు. ఈ నెల లోపలనే టెండర్ అయిపోతుంది. దాని పని కూడా మొదలు పెట్టినాం. అందుకని చెప్తున్నాను, అన్ని వాళ్ళకు డబ్బులు లేదు కానీ నేను గౌరవ ముఖ్యమంత్రితో ప్రయత్నం చేసి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నాయి. 400 కోట్లు అమృత్ స్కీమ్లో తాగే నీళ్లకు, పైపులకు 7,000 కనెక్షన్, నల్ల కనెక్షన్ ఫ్రీగా. ఇప్పుడు 3,500 ఇల్లు లేని పిలుస్తాను. 3,500 వాళ్ళకు ఇక్కడ లైన్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం 2-3 దినాల్లో స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళకు ఫుల్ పవర్ ఇచ్చినాం. కలెక్టర్ గారు ఎవరైనా అధికారులు ఇంద్రమ్మ కమిటీ నుంచే పేర్లు ఉంటాయి. ఒక వార్డు 100 ఇల్లు అయితే మీరు ఒక 100 ఇల్లు 120 శాంక్షన్ చేయండి, 20 ఎక్స్ట్రా చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఏదో టెక్నికల్గా పోతే కూడా ఇది ఉంటుంది. 100 హౌసెస్ ఒక డివిజన్కి వస్తే 120 చేయండి. ఆ 120లో మళ్ళీ 5 వచ్చేవారికి లాస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చేవరకు మొత్తం అవుతుంది. కానీ ఈ మధ్యలో ఎప్పుడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అది పోయి 100 హౌసెస్ వస్తాయి. దాన్ని 5 లక్షల రూపాయలు ఈ కార్యక్రమం పెడుతున్నాం. రేపు కూడా అగ్రికల్చర్ టౌన్ వరకు సంబంధం లేకుండా మా కుటుంబ సంఘం వాళ్ళకి వ్యవసాయం ఉండొచ్చు ఉన్నదా కొంతమందికి ఉన్నారు కాబట్టి ఉన్నారు చాలా మంది. మా కౌన్సిలర్స్ ఆఫ్ శ్రీ అన్నది అక్కడ కూడా రేపటి నుంచి మన నిజామాబాద్లో 3 దినాలని అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ అవుతున్నది. దాంట్లో కూడా వీళ్ళందరూ పాల్గొనండి. అలాగే మనం ఇంకా డెవలప్మెంట్ అభివృద్ధి కలుసుకొని చేస్తాం. నిజామాబాద్లో ఒక శని పట్టుకున్నది. సీనాల ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ఆయన ఓడగొట్టి మన నిజామాబాద్ ఒక పొజిషన్లో పోతే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అలాగే నాకు హైకమాండ్ పెద్ద ఆశతో పంపించింది కామారెడ్డి నుంచి తీసి, షబీర్ నువ్వు సెక్యులర్ లీడర్ ఉన్నావు, నీకు హిందూ లేదు, ముస్లిం లేదు, అందరికీ బలాలు ఉన్నావు. నేను కామారెడ్డిలో మీకు సుల్తాలు ఉంటే తెలుసుకోండి. కనీసం ఒక 15 గుళ్ళైనా నా సొంత డబ్బు బీరమ్మ గుళ్ళని కట్టించింది షబీర్. 15 వరకు ఉన్నాయి. మల్లికార్జున స్వామి గుళ్ళు కట్టించింది అంటే ఇక పూలాడు ఉన్నాయి. ఇక రామలింగేశ్వర గుడి ఇక మన అక్కడ మందిగుంటలో శివరాత్రి అయితే 1,00,000 మంది వస్తారు. ఇలాగా మొన్న చెక్కాపూర్లో మీ వల్ల రమ్మన్న రాలేదు. నరసింహస్వామి గుడికు ఏ రిజల్ట్ అనే ఉంటాయి. జనరల్లో ఉండే కరెంట్ వేసినా, రోడ్ వేసినా చూసినా మొన్న లేకపోతే అప్పుడు ఏం లేదు.
కదా నేను పోతే నాకే నిలబడేందుకు స్థలం లేదు. నేను పరిశాను ఇంతమంది కోళ్ళు మేకలు గొర్రెలు దావతులు నడుస్తున్నాయి. నేను ఫౌండర్ నేను కదా అమ్మ నాకే లేదు కదా నాకు A-Z నాకు ఫౌండర్. అట్లా దేవుళ్ళు హిందూ దేవుళ్ళు కూడా నేను దొరుకుతుంది ముస్లిం ఉన్నా నా ద్వారానే ఇతరు ఇవ్వాలి. అదేమున్నదో మరి విచిత్రం. మీకు తెలుసు కన్యకా పరమేశ్వర స్వామి అంటే మా రాజేష్ ఎందుకు తెలిసి బ్రాహ్మణుడు ఉన్నాడు చెప్పి ముస్లిం కాపాడు రాజేష్ వాళ్ళు ఇంకోళ్ళు కాదు ఒక్కొక్కరు ఆడ కూడా అట్లా మా సంబంధాలు ఉన్నాయి. కానీ నేను కొంచెం ముందు నిజామాబాద్ వస్తే కొంచెం మార్పు వస్తుండేమో. నేను ఏడు రావడంలో కూడా పరిచయాలు ఆయనకు హిందూ ముస్లిం అని స్టార్ట్ చేయకండి మా శరీరాన్ని పైకి వచ్చి నా ప్రచార రథంలో ఎక్కి ఎంత ప్రేమ ఇచ్చినారంటే అందరూ పరిశాన్. ఈయన ముస్లిం హిందూ ఇంకా ఆటలు కావద్దు ఆ పైకి ఎక్కి ఈయనకి సన్మానం చేస్తున్నారంటే అంత మా మధ్యలో ఆ ప్రేమ ఆ బంధం ఉంది. ఈ బంధం నిజామాబాద్లో కూడా ఎట్లనే గంగా జమున దయచేసి కంటిన్యూ కావాలా. అందరం కలిసి వచ్చి నిజామాబాద్కు ఒక మంచి పేరు తీసుకొస్తాం. డెవలప్మెంట్లో బాగా చేసుకొని అందరూ చెప్తున్నా 400 కోట్లు. ఇలా మన ముందు కరీంనగర్ వెళ్తామా సిద్దిపేట వెళ్తాం. మన ముందు ఇలా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన కోసం మనం ఆటాలి. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకంటే ముందుకు పోవాలంటే మీ అందరూ సహకారాలతో తప్పనిసరిగా నా ఒక్కరికి క్రెడిట్ రాదు. కేశవ్ ప్రెసిడెంట్ ఎవరు పార్టీ ప్రెసిడెంట్ నుడా అది గవర్నమెంట్ పోస్ట్. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎవరు కేశవ్ వేణు. ఆయన దగ్గర కూడా 20 కోట్లు ఇంకా వచ్చినందుకు కాదు డెవలప్మెంట్ చేసినందుకు. కానీ సంఘాల గారికి ఇచ్చినందుకు అధికారం లేదు. అదేమో రోడ్స్ బిల్డింగ్స్ ఇంకా గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్లు కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వచ్చు. నాకేమో సర్వాధికారం అందరికి వచ్చినాయి. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా ఇద్దరం పెద్దన్న తమ్ముడు తిరిగా అన్నదమ్ముడు తిరిగా అట్లనే ఇక మా అందరికీ సూపర్ పరిచయంగా ఆయన సగం పేరు ముస్లిమే ఉన్నది. మా రత్నాకర్ అంటే మౌలానా రత్నాకర్ అంటారు. అంత ఫేమస్ ఉన్నాడు. కలిసి ఈ నిజామాబాద్కి డెవలప్ చేసుకుంటా మంచి ఎయిర్ కండిషన్ ఇలాంటి చిన్న ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. లైక్ కాన్ఫరెన్స్లో కూడా ఇవ్వండి కొంతమందికి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ చిన్న ఫంక్షన్లో కానీ గెట్ టుగెదర్లు ఇస్తే ఏసీ ఉంది కాబట్టి మంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మన కమ్యూనిటీ అభివృద్ధికి పెట్టాలా. సంఘానికి అభివృద్ధికి పిల్లలకు అభివృద్ధికి వాళ్ళకి ఏదైనా ఆఫర్లో ఉన్న వాళ్ళకు హాస్పిటల్ ట్రీట్మెంట్కు దానికి పైసలు వాడతారని చెప్తే ఇప్పటికే సమయం బాగైంది. మరొకసారి మా కుటుంబ సంఘం సోదరులకు సోదరిమణులకు మా కేశవేణ గారికి అలాగే కుటుంబ సంఘం పెద్దలకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. మీరు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.